ప్రీవియస్‌గా డేటా ట్రాన్స్‌ఫర్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసాం. సో, కమింగ్ టు నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే, డేటా మ్యానిప్యులేషన్స్ ఇన్‌స్ట్రక్షన్స్. సో, డేటా మ్యానిప్యులేషన్ అంటే ఏంటి? డేటాని మోడిఫై చేస్తుంది. అంటే పలానా బిట్స్ ఉన్నాయనుకోండి, ఆ బిట్స్‌ని మోడిఫై చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ఇన్‌స్ట్రక్షన్స్. సో, డేటా మ్యానిప్యులేషన్ ఇన్‌స్ట్రక్షన్స్ పెర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ డేటా. ప్రీవియస్‌గా మనం ఏ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయలేదు డేటా ట్రాన్స్‌ఫర్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో. ఓన్లీ దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి పంపడానికి సమ్ మెమరీ నుంచి రిజిస్టర్స్‌కి, రిజిస్టర్స్ నుంచి మెమరీని పంపడానికి మాత్రమే వాడాం ఆ ట్రాన్స్‌ఫర్ ఇన్‌స్ట్రక్షన్స్ అని. ఈ మ్యానిప్యులేషన్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ఏంటంటే, మన దగ్గర డేటా ఉంటుంది. డేటా ఆర్ ఆపరెండ్స్ ఉంటాయి కదా! సో, ఆటిల మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసి డేటాని మోడిఫై చేస్తున్నాం. అంటే మ్యానిప్యులేట్ చేస్తున్నాం. ఆ కంటెంట్‌ని మోడిఫై చేయడం ఏదో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేసి అండ్ ప్రొవైడ్ కంప్యూటేషనల్ క్యాపబిలిటీస్ ఫర్ ద కంప్యూటర్. ఆ మోడిఫై చేసి కంప్యూటర్‌కి కంప్యూటేషనల్ క్యాపబిలిటీస్ అనేవి ఇస్తున్నాం. సో, అర్థమైంది కదా! సో, ద డేటా మ్యానిప్యులేషన్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇన్ ఏ కంప్యూటర్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 బేసిక్ టైప్స్. సో, డేటా మ్యానిప్యులేషన్స్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి 3 టైప్స్ కింద డివైడ్ అయినాయి. ఒకటి అర్థమెటిక్ ఇన్‌స్ట్రక్షన్స్. అర్థమెటిక్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే దేనికి యూజ్ అవుతాయి? టు పెర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. సో, మన దగ్గర ఉన్న డేటా మీద ఏమన్నా అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలి అనుకుంటే గనక అర్థమెటిక్ ఇన్‌స్ట్రక్షన్స్ వాడతాం. సో, మన దగ్గర ఉన్న డేటాకి ఏదన్నా లాజికల్ ఇన్‌స్ట్రక్షన్సో లేకపోతే ఒక సమ్ బిట్స్ మీద 0ని 1 చేయడం, 1 0 చేయడం అలాంటియి ఉంటాయి కదా! సో, అలాంటియన్నీ కూడా లాజికల్ అండ్ బిట్ మ్యానిప్యులేషన్ ఇన్‌స్ట్రక్షన్స్ చేస్తాం. సో, కమింగ్ టు షిఫ్ట్ ఇన్‌స్ట్రక్షన్సే మరి మన బిట్స్‌ని రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్ అనే కొన్ని తీసుకొని ఆహ్, ష్ ఈ దేనికి యూజ్ అవుతాయంటే షిఫ్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ మల్టిప్లికేషన్‌కి అర్థమెటిక్ మల్టిప్లికేషన్, డివిజన్ అప్పుడు ఆల్రెడీ చూసాం. రైట్ షిఫ్ట్ అని, లాజికల్ లెఫ్ట్ షిఫ్ట్ అని అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా! అయన్నీ కూడా షిఫ్ట్ ఇన్‌స్ట్రక్షన్స్‌లోకొస్తాయి. సో, వన్ బై వన్ చూద్దాం. సో, ఫస్ట్ వన్ ఏంటంటే అర్థమెటిక్ ఇన్‌స్ట్రక్షన్స్. సో, అర్థమెటిక్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే చెప్పాను నేను. మన డేటా సమ్ డేటా మానిప్యులేషన్ అంటే మన దగ్గర ఉన్న డేటాని అది ఏమవ్వచ్చు మన డేటా అనేది కూడా ఎప్పుడు కూడా బైనరీగా ఉంటుంది. అంటే బైనరీ అంటే జీరోస్ అండ్ వన్స్ కింద ఉంటుంది. సో, ఆ డేటాకి అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏంటి అర్థమెటిక్ ఆపరేషన్స్? ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను లేకపోతే గనుక ఇంక్రిమెంటు, డిక్రిమెంటు ఇలా సమ్ టైప్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉన్నాయి. సో, అయ్యి పెర్ఫార్మ్ చేస్తామనమాట. సో, కమింగ్ టు ఇంక్రిమెంట్. సో, ఇంక్రిమెంట్ దేనికి యూజ్ అవుతుంది? మన దగ్గర 6 జీరోస్ ఉంది. దీన్ని ఇంక్రిమెంట్ ఇచ్చామనుకోండి, ఇట్ యాడ్స్ మన దగ్గర ఉన్న డేటాకి ఒక 1 అనేది యాడ్ చేస్తుందనమాట. సో, 1, 0, 0, 0, 0, 0 ఇంక్రిమెంట్ చేసాం. సిమిలర్‌గా నా దగ్గర 6 వన్స్ ఉన్నాయి. దీన్ని 1 ఇంక్రిమెంట్ చేశాననుకోండి ఏమవుతుంది? 0 విత్ క్యారీ ఇక్కడ 1 అవుతుంది కదా! విత్ క్యారీ 1, 0 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 విత్ క్యారీ 1. సో, ఇదనేది ఓవర్‌ఫ్లోలోకెళ్ళిపోతుంది. సో, దాని ఆన్సర్ ఏంటంటే 6 జీరోస్ అనొచ్చింది. సో, ఎయిదర్ మన ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే గనక +1 అని అర్థం. సో, మనకి అక్యూములేటర్‌ని ఇంక్రిమెంట్ చేసామనుకోండి, అక్యూములేటర్ ఈజ్ ఈక్వల్ టు అక్యూములేటర్ +1. అక్యూములేటర్ +1 అనమాట. సో, ఇంక్రిమెంట్ అంటే. సో, డిక్రిమెంట్ అంటే ఏంటి? ఒక -1 అనమాట. అక్యూములేటర్ ఈజ్ ఈక్వల్ టు అక్యూములేటర్ -1. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే సమ్ 4 జీరోస్ తీసుకున్నాను. సో, దీన్ని -1 చేద్దాం అనుకుంటే గనక -1 ఎలా చేస్తానంటే నేను విత్ ద హెల్ప్ ఆఫ్ 2's కాంప్లిమెంట్ చేస్తాను. సో, 1 అంటే మనకు తెలుసు. సో, ఆ 1 ని 2's కాంప్లిమెంట్ చేసి 4 జీరోస్‌తో 0001 దీని అర్థం ఇది. సో, 4 వన్స్ వస్తది. సో, 1, 1, 1 ఇదేంటంటే డిక్రిమెంట్ చేస్తే గనక ఒక వాల్యూని డిక్రిమెంట్ చేశాను. సో, ఒక బార్ అనేది వస్తుంది. సో, నేనేంటి ఇక్కడంటే 2's కాంప్లిమెంట్ చేశాను. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. 2's కాంప్లిమెంట్ చేశాను. 2's కాంప్లిమెంట్ అంటే తెలుసు కదా! 1's కాంప్లిమెంట్ +1. సో, డిక్రిమెంట్ అనేది దానికి యూజ్ అవుతుందనమాట. ఏదన్నా పలానా రిజిస్టర్‌లో గాని, పలానా మెమరీలో గాని, అక్యూములేటర్‌లో ఉన్న వాల్యూని సింగిల్ అంటే ఒక -1 చేయాలనుకుంటే గనక ఈ డిక్రిమెంట్ అనే ఇన్‌స్ట్రక్షన్ వాడతాం.
సో నెక్స్ట్ తెలుసు మన అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏమిటి, యాడ్ సమ్ మన బైనరీ నెంబర్లకి 2 బైనరీ నెంబర్స్ని యాడ్ చేయడానికి యాడ్ అనేది వాడతాం. సో దానికి నెమోనిక్ ఏంటంటే ఏడిడి. నెమోనిక్స్ అన్నీ కూడా ఎప్పుడు క్యాపిటల్ లెటర్లో ఉంటాయి. సో ఇంక్రిమెంట్కి ఐఎన్సి, డిక్రిమెంట్కి డిఈసి, యాడ్కి ఏడిడి. సో సబ్ట్రాక్షన్ అంటే 2 బైనరీ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయడానికి యూజ్ అవుతున్నాం. ఎస్యూబి, మల్టిప్లికేషన్కి ఎంయూఎల్, సో డివిజన్కి డిఐవి. సో యాడ్ విత్ క్యారీ ఏం చేస్తుందంటే కనుక మనకి ఏదైనా క్యారీ ఉందనుకో, పైన అన్ని ఏమైనా అంటే సమ్ 2 బిట్స్నే చేసింది అనుకోండి. యాడ్ విత్ క్యారీ అనుకోండి 1 1 1 1 1 1. సో ఇక్కడ ఏమైంది 1 + 1 అంటే 0 విత్ క్యారీ 1. సో ఈ క్యారీని కూడా యాడ్ చేసుకుంది కదా, దానికి యాడ్ విత్ క్యారీ అనేది వాడతాం. సో 2 బిట్స్తో పాటు క్యారీని కూడా యాడ్ చేస్తే కనుక యాడ్ విత్ క్యారీ, అది యాడ్ సి. మ్యాక్సిమం వాటికి యాడ్ సి అనేది వాడతారు. సో యాడ్ అంటే ఏంటి, జస్ట్ క్యారీతో ఏమి యాడ్ చేసుకోదు. మనం ఈ 1 1 1 అని ఇస్తే కనుక వీటిని యాడ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఆ క్యారీస్ని డిస్కార్డ్ చేసేస్తుంది. సో దీంట్లో ఏంటంటే యాడ్ విత్ క్యారీ ఇస్తే కనుక క్యారీని కూడా యాడ్ చేసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్ ఏంటంటే సబ్ట్రాక్ట్ విత్ బారో. సో బారోతో కూడా మనకి బారో అనేది ఉంటుంది కదా, ఎప్పుడైనా బారో అనేది ఎప్పుడు వస్తుంది, 0 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాల్సినప్పుడు బారో అనేది వస్తుంది. సో ఇలాంటి టైంలో ఈ సబ్ట్రాక్ట్ విత్ బారో అనేది కూడా ఎస్యూబిబి. సో ఈ ఇన్స్ట్రక్షన్ అనేది వాడతాం. సో కమింగ్ టు నెగేట్ అంటే ఏంటంటే 2's కాంప్లిమెంట్. ఎన్ఈజీ అంటే కనుక అది 2's కాంప్లిమెంట్కి యూజ్ అవుతుంది. సో కాంప్లిమెంట్ +1 కాంప్లిమెంట్ అనే ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది. కాంప్లిమెంట్ అంటే ఏంటి, 0 అని 1, 1 అని 0 అని చేయడం. అదే నెగేట్ అని వాడితే కనుక డైరెక్ట్ 2's కాంప్లిమెంట్ చేస్తుంది. సో 000 1 2's కాంప్లిమెంట్ అర్థం ఏంటి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1's కాంప్లిమెంట్ కట్టాలి. 1's కాంప్లిమెంట్ అంటే రివర్స్. సో దీనికి 1's కాంప్లిమెంట్ కట్టాం, దీనికి 1 యాడ్ చేసాం. సో 1 + 1 0 విత్ క్యారీ 1, 0 విత్ క్యారీ 1, 0 విత్ క్యారీ 1, 0 విత్ క్యారీ 1. సో మన 4 zeros కి 2's కాంప్లిమెంట్ ఏంటంటే ఇది. సో దీన్ని డిస్కార్డ్ చేస్తే కనుక వస్తుంది మనకు. ఒక్కొక్కటండి కొన్ని చోట్ల డిస్కార్డ్ చేస్తుంది, కొన్ని చోట్ల డిస్కార్డ్ చేయదు. ఇది ఎలాగంటే విత్ ద హెల్ప్ మన రిజిస్టర్ యొక్క సైజ్ బట్టి, మన మెమరీ యొక్క సైజ్ బట్టి డిస్కార్డ్ చేస్తుంది, లేకపోతే డిస్కార్డ్ చేయదు అనమాట. సో 2's కాంప్లిమెంట్ మనకు తెలిసిందే కదా. సో ద బేసిక్ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి అనమాట. సో చాలా ఉంటాయి అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ మనకు తెలియని లేటెస్ట్, కానీ ఏంటంటే బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లికేషన్, డివైడ్, యాడ్ విత్ క్యారీ, సబ్ట్రాక్ట్ విత్ బారో, నెగేట్ని ఎన్ఈజీ తోటి రిప్రజెంట్ చేస్తారు.